జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి వరద దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జడ్చర్ల పట్టణ కేంద్రంలోని తెల్లవారుజాము నుండి కురిసిన కుండపోత వర్షానికి పట్టణంలో ఎగువ ప్రాంతం నుండి వరద నీరు దిగువ ప్రాంతానికి చేరుకోవడంతో జడ్చర్ల 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వరద దిగ్బంధంలో చిక్కుకుంది. ఆసుపత్రి లోతట్టు ప్రాంతంలో నిర్మించడంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా వరద ప్రవాహానికి ఆసుపత్రి ప్రాంగణమంతా చెరువును తలపించింది. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు మరియు వైద్య సిబ్బంది ఆసుపత్రికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు వైరల్ సీజన్ కావడంతో ఆసుపత్రిలో రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా పట్టణంలో కురిసిన వర్షానికి అటు వర్షపు నీరుతో పాటు ఇటు డ్రైనేజీ నీరు పూర్తిగా నిండి ఆసుపత్రి ప్రాంగణంలోకి చేరుకోవడంతో మరిన్ని రోగాలు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఆసుపత్రి ప్రాంగణంలోకి నీరు చేరకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు సాహితి. జడ్చర్లలో నిర్మించినటువంటి 100 పడకల హాస్పిటల్ ఈ సెలక్షనే రాంగ్ సెలక్షన్. ఇది వరద ముంపు ప్రాంతము, ఒక చెరువు ఉండే ప్రాంతంలో హాస్పిటల్ నిర్మించారు. హాస్పిటల్ నిర్మించినప్పటికీ అక్కడ కట్టే కాంట్రాక్టర్ కూడా హైట్ లేపకుండా లోపలికి కట్టాడు. ఇది వర్షం వచ్చినప్పుడు చిన్నపాటి వర్షానికే ఇంత వాటర్ వచ్చి ఇక్కడ వచ్చే రోగులు, బీదవాళ్ళు ఎవరు రాలేని పరిస్థితి ఉంది. అసలు ఒక రోగం నయం చేసుకోవడానికి హాస్పిటల్కి రావాలి, కానీ ఇక్కడికి వస్తే దీని వాతావరణం చూస్తే ఈ డెంగ్యూ, మలేరియా ఇంకా ఎక్కువ విజృంభిస్తున్నాయి. ఆ రోగాలన్నీ అంటుకొని పోయే ప్రమాదం ఉంది. గత పాలకులు చేసిన నిర్లక్ష్యం ఇది. ఆ నిర్లక్ష్యం ఏదో అయిపోయింది. దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఆలోచించి ఇప్పటి ప్రభుత్వమైనా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచిస్తే బాగుంటుంది. ఏం చేస్తే ఈ పక్కల నుంచి కాలువలు తీస్తే పోతాయి ఆ వాటర్, లేకపోతే ఇంకేం చేస్తే ఆ వాటరు హాస్పిటల్కి ఎఫెక్ట్ కాకుండా ఉంటుందని బీద ప్రజలు వాళ్ళకు ఆరోగ్యం బాగాలేక చుట్టుపక్కల నుండి వచ్చే విలేజెస్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆరోగ్యం బాగాలేక ఇక్కడ వద్దామంటే కూడా రాలేని పరిస్థితి. లైట్స్ లేవు. ఇక్కడ ఎంత ప్రమాదకరంగా ఉందంటే ఈవెన్ డాక్టర్స్ కూడా రాలేని పరిస్థితి. ఉన్న వాళ్ళంటే హాస్పిటల్స్కి వెళ్తారు, ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు. లేని వాళ్ళు నైట్ టైం ఏదైనా వాళ్ళకి వెహికల్స్ కూడా ఉండవు. వెహికల్స్ లేకుండా ఇక అసలు నార్మల్గా డే టైంలో కూడా వెహికల్స్ వచ్చే అవకాశం లేదు ఇక్కడ. అది నైట్ టైంలో ఏదైనా ఆరోగ్యానికి ప్రమాదం అయితే మాత్రం రాలేని పరిస్థితి. ఇప్పటి పాలకులైనా దీనిపైన దృష్టి పెట్టి స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్, ఒక వర్షాకాలం ఒకటే కాకుండా అసలు పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించి నిపుణులను పిలిపించి దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.